ఇక్కడ మనము పారాబోలా స్టార్ట్ చేసుకుంటున్నాము. పారాబోలా అనేది 2B లో ఒక టాపిక్, 2B లో ఒక టాపిక్ అర్థమవుతుందా? సో పారాబోలా 2B లో మనకు వెయిటేజ్ ఎంత సార్ అంటే పారాబోలాకి 7 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ మొత్తం 9 మార్క్స్ వెయిటేజ్, సరేనా? కానీ మనము 2 మార్క్స్ ఈజీగా రాయగలుగుతాం, 7 మార్క్స్ చాలా మంది వదిలేసి వస్తారు. ఎందుకంటే కష్టం అనుకుంటారు, కానీ అన్నిటికంటే ఈజీ టాపిక్ సర్కిల్ తర్వాత ఏది అంటే పారాబోలా. అందుకే నేను మీకు పారాబోలా చెప్తున్నా. ఇప్పుడు కావాలంటే నేను ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేయొచ్చు, కానీ దానికంటే కూడా మీకు పారాబోలా చెప్పడము ఉత్తమమైన పని, సరేనా? సో చూడండి, పారాబోలాలో మనము ఫస్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలా నేర్చుకోవాలి. ఫస్ట్ ఫార్మ్ ఏది అంటే y² = 4ax, సరేనా? ఇది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా. సెకండ్ ఏది అంటే y² = -4ax, సరేనా? థర్డ్ ఫార్మ్ ఏది అంటే x² = 4ay. तुम्हारा डिस्टर्बेंस है तो मजाक పెట్టుకోండి. x² = 4ay. ఫోర్త్ ఫార్మ్ ఏది అంటే x² = -4ay. ఫిఫ్త్ ఫార్మ్ ఏది అంటే ఫిఫ్త్ ఫార్మ్ జస్ట్ ఫస్ట్ ఫార్మ్ కి నువ్వు సేమ్ ఉంటుంది, ఫస్ట్ ఫార్మ్ కి ఫిఫ్త్ ఫార్మ్ సేమ్ ఉంటుంది, కాకపోతే y ఉన్న చోట y - k రాయాలి, x ఉన్న చోట x - h రాయాలి. సో y - k² = 4a × x - h. తర్వాత నువ్వు చెప్పు బాగా. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏమి చెప్పు. ఇందాక చెప్తా ఉంటాం, ఇప్పుడు సైలెంట్ అయిపోతాం చూడు. y - k² = -4a × x - h. ఏం లేదమ్మా, yని y - k తో రీప్లేస్ చేసిన, xని x - h తో రీప్లేస్ చేసిన. సెవెంత్ వన్ ఏమి అంటే x - h² = 4a × y - k. లాస్ట్ ఎయిత్ వన్ ఎంత అంటే x - h² -4a × y - k. సరేనా? మీరు చూసి చదువుతున్నారు, కానీ మీరు ముందుగానే చెప్పలేకపోతున్నారు. అయిపోయిన చాప్టర్ ఈ పాటికి నువ్వు అన్ని చెప్పిండల్లా. ప్యాట్స్ ఆఫ్ ద పారాబోలా ఏమేమి చెప్పు. 8 ఫార్మ్స్ ఆఫ్ పారాబోలా నేను చెప్పేసిన. 8 ఫార్మ్స్ లో ఫస్ట్ 4 నేర్చుకోండి, తర్వాత 4, 5, 6, 7, 8 మనం వద్దన్నా తనకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. అది సరే, పార్ట్స్ ఆఫ్ ద పారాబోలా ఏమి నాకు ఎవరైనా చెప్తే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. మీరు పార్ట్స్ ఆఫ్ ద పారాబోలా చెప్తే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. బాగా ఆలోచించుకొని చెప్పండి, తొందరపడి ఏమంటే నువ్వు చెప్తావు నాకు తెలుసు, చెప్పు ఏమి పార్ట్స్ ఆఫ్ పారా. ఇప్పుడు హ్యూమన్ బాడీ పార్ట్స్ ఏమి చెప్పు. హెడ్, లోకస్, సరే చూడండి, మీరు ఏమేమో చెప్తున్నారు. 5th వన్, 6th వన్, 7th వన్, 8th వన్ ఇప్పుడే అవసరం లేదు, మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి, సరేనా? ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ గురించి చెప్తాం. ఫస్ట్ వన్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది పారాబోలా. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఈ విధంగా ఉంటుంది, సిమెట్రిక్ గా ఉంటుంది. సిమెట్రిక్ అంటే మీనింగ్ ఏమంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ పక్క ఎట్లున్నామో ఆ పక్క కూడా అలాగే ఉన్నాము. మనకు ఈ 2 కళ్ళు ఒకవైపు, 2 చెవులు ఒకవైపు ఉన్నాయా? లేదు కదా. సో సిమెట్రిక్ గా ఉన్నాం. అంతెందుకు, నోట్బుక్ నువ్వు క్లోజ్ చేస్తావు, ఇలా సమాంతరంగా వస్తుంది, ఒక పైకి ఇట్లా పైకి రావడం అట్లా ఉండదు. అంటే సిమెట్రిక్ గా ఉంటుంది. సిమెట్రిక్ గా ఉంటుంది అంటే పైన ఎంత ఉంటుందో గ్రాఫ్ పారాబోలా కర్వ్, కింద కూడా అంతే ఉంటుంది. అది ఏ సైడ్ ఓపెన్ ఉంది, రైట్ సైడ్ ఓపెన్ ఉంది, కాబట్టి దీన్ని ఏమంటారంటే రైట్ వర్డ్ పారాబోలా అంటారు. ఏమంటారు? సో ఫస్ట్ వన్ కి డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. y² = 4ax కి పారాబోలా డయాగ్రామ్ అది. ఇదేం యాక్సిస్ సార్ అంటే y యాక్సిస్, ఇదేం యాక్సిస్ సార్ అంటే x యాక్సిస్, ఇది x డాష్, ఇది y డాష్. చెప్పేట్లకైతే మొత్తం చెప్పండి, సరేనా? నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్ ఏమి అంటే y² = -4ax. సో ఇది ఎలా ఉంటుంది అంటే బాగా అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ వర్డ్ పారాబోలా దానికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. ఇది ఈ సైడ్ ఓపెనింగ్ ఉంటుంది, ఇది ఆ సైడ్ ఓపెనింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఇది y యాక్సిస్ అవుతుంది, y కింద y డాష్ అవుతుంది, y డాష్ అవుతుంది. ఈ పక్కన x వస్తుంది, ఆ పక్కన x డాష్ ఉంటుంది యాజ్ యూజువల్.
థర్డ్ పారాబోలా ఎలా ఉంటుంది సార్ అంటే అప్వర్డ్ పారాబోలా, పైకి ఓపెనింగ్ ఉంటుంది, యూ షేప్డ్ కర్వ్, సరేనా. ఇంకోటి ఎలా ఉంటుంది సార్ అంటే డౌన్వర్డ్ పారాబోలా. సో 4 ఫార్మ్స్. ఫస్ట్ వన్ రైట్ వర్డ్ పారాబోలా, సెకండ్ వన్ ఏంటి సార్ అంటే లెఫ్ట్ వర్డ్ పారాబోలా, థర్డ్ వన్ ఏది అంటే అప్వర్డ్ పారాబోలా, ఫోర్త్ వన్ ఏది అంటే డౌన్వర్డ్ పారాబోలా. సో దీన్ని ఏమంటారంటే ఆరిజిన్, ఇది ఆరిజిన్, ఇక్కడ ఆరిజిన్ అన్నారు, వర్టెక్స్ అంటారు. వర్టెక్స్ ఆఫ్ ద పారాబోలాని ఏతో డినోట్ చేస్తారు. ఏ వాల్యూ ఎంత అంటే 0,0. సో వర్టెక్స్ 4టికి కూడా ఏమి అంటే ఏ 0,0 అవుతుంది. దీనికి కూడా ఏ ఎంత అంటే అన్నిటికీ వర్టెక్స్ ఏముంటుందంటే 0,0. అర్థమవుతుందా? ఏమన్నా అర్థమైందా లేదా? సో ఏ వర్టెక్స్ ని దేంతో డినోట్ చేస్తారంటే ఏ 0,0. రేపు అడిగినప్పుడు చెప్పకపోతే మొహం పగిలిపోతుంది. ఇప్పుడు విన్నట్టు కాదు, రేపు అడిగితే చెప్పాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదంటే ఫోకస్. ఒకటే ఫోకస్ ఉంటుంది. ఎలిప్స్ లో 2 ఉంటాయి, ఫోకై అంటారు అక్కడ, FOCI ఫోకై. ఫోకస్ కి ప్లూరల్ అక్కడ. స్టూడెంట్ ఒక్కడే ఉన్నాడు అనుకో స్టూడెంట్ అంటాం, చాలా మంది ఉంటే స్టూడెంట్స్ అంటాం, బాయ్ ఒక్కడే ఉంటే బాయ్ అంటాం, ప్లూరల్ అయితే బాయ్స్ అంటాం. అలాగా ఫోకస్ ప్లూరల్ ఏమంటే ఫోకసస్ కాదు, ఫోకై, FOCI ఫోకై. ఫోకస్ ని దేంతో డినోట్ చేస్తారు సార్ అంటే ఎస్ తో డినోట్ చేస్తారు. ఎస్ తో డినోట్ చేస్తారు, ఎఫ్ తో కాదు. వర్టెక్స్ ని వి తో కాదు, ఏ తో డినోట్ చేస్తారు. ఏ ఎస్ ఎంత సార్ అంటే ఎక్స్ యాక్సిస్ పైన ఏ పాయింట్ తీసుకున్నా y 0 ఉంటుంది. ఏ నుంచి ఎస్ కి ఎన్ని యూనిట్స్ డిస్టెన్స్ సార్ అంటే స్మాల్ ఏ యూనిట్స్ డిస్టెన్స్. సో ఇక్కడ ఎస్ ఎంత అంటే A,0. ఎస్ ఎంత అంటే A,0. ఫోకస్ వచ్చేసి A,0. అర్థమైతుందా? నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏ నుంచి ఎస్ కి ఎంత దూరం ఉందో కరెక్ట్ గా ఏ నుంచి బ్యాక్ సైడ్ అంతే దూరం వెళ్తే ఏముంటుంది సార్ అంటే డైరెక్ట్రిక్స్ ఉంటుంది. ఎస్ డాష్ కాదు నాన్న, డైరెక్ట్రిక్స్ ఉంటుంది. సో ఇది డైరెక్ట్రిక్స్ అవుతుంది. డైరెక్ట్రిక్స్ ని ఎల్ తో డినోట్ చేస్తాము, డైరెక్ట్రిక్స్. కరెక్ట్ గా ఏ నుంచి ఎస్ కి ఎంత దూరం ఉందో ఏ నుంచి డైరెక్ట్రిక్స్ కి అంతే దూరం ఉంటుంది. అర్థమవుతుందా? డైరెక్ట్రిక్స్ లేదు, జెడ్ తో ఓకే అమ్మా, ఎట్లయినా రాసుకోవచ్చు. నేను ఎల్ అని ఒక లైన్ కాబట్టి ఎల్ అని రాసుకున్నా. సో ఒక డైరెక్ట్రిక్స్ ఉంటుంది, సరేనా. లాటస్ రెక్టమ్ అంటే ఏంది సార్ అంటే ఇది లాటస్ రెక్టమ్ అవుతుంది. ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి. సో ఇదేమవుతుందంటే లాటస్ రెక్టమ్. ఇది ఎల్ అవుతుంది, కింద ఎల్ డాష్ అవుతుంది. బాబు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇది కూడా ఏమవుతుంది? ఈ లైన్ ఏమవుతుంది? పాసింగ్ త్రూ ఫోకస్ కదా, ఏమవుతుంది? లాటస్ రెక్టమ్ అవుతుంది కదా. లాటస్ రెక్టమ్ అవుతుందా లేదా? లాటస్ రెక్టమ్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే లాటస్ రెక్టమ్ అవ్వాలంటే కండిషన్ ఫోకస్ ద్వారా పాస్ అవ్వాలనేదే కాదు, ఇట్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా. పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఇప్పుడు ఈ లైన్స్ ఏమున్నాయి? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి, అవునా కదా? ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే పర్పెండిక్యులర్ గా లేవు. ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ప్యారలల్ గా ఉన్నాయి, అవునా కదా? సో అలాగా ఇప్పుడు దీన్ని ఏమంటారంటే లాటస్ రెక్టమ్ అంటారు. చాలా మంది ఏమంటారంటే ఈ లైన్ కూడా లాటస్ రెక్టమ్ అంటారు. ఇది కార్డ్ అవుతుంది. పారాబోలా యొక్క ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ ని కట్ చేస్తుంది, అది కార్డ్ అవుతుంది కానీ లాటస్ రెక్టమ్ అవ్వదు. లాటస్ రెక్టమ్ అంటే ఏమి అంటే ఇట్ షుడ్ బి పాసింగ్ త్రూ ద ఫోకస్ and it should be perpendicular to the axis of the parabola. సో దీని యొక్క యాక్సిస్ ఏది అంటే ఎక్స్ యాక్సిస్. ఈ పారాబోలాకి యాక్సిస్ ఏది అంటే ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ ఏమి చెప్పు. ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ వచ్చి y = 0, y యాక్సిస్ ఈక్వేషన్ వచ్చి x = 0. గుర్తు పెట్టుకోండి. సో యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా ఎంత అంటే ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ యాక్సిస్ అనేది 0 అవ్వదు, y యాక్సిస్ అనేది 0 అవ్వదు. y యాక్సిస్ అనేది 0 అవ్వాలన్నా లేదు. ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ y = 0, ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ x = 0. అర్థమైతుందా? నువ్వు ఎక్స్ యాక్సిస్ పైన ఏ పాయింట్ అన్నా చెప్పు, 1,0, 2,0, 3,0, -1,0, -2,0 చెప్తావు కానీ 1,1 ఉండదు. ఎందుకు ఉండదు? అది XY ప్లేన్ లో ఉంటుంది కానీ y యాక్సిస్ పైన ఏదైనా ఒక పాయింట్ చెప్పు అంటే 0,1, 0,2, 0,5, 0,-1 ఎట్లా చెప్తావు కానీ 1,5 అని చెప్పవు. అర్థమవుతుందా? సార్ అట్లన్నప్పుడు x యాక్సిస్ ఉందా? x,0 ముందు చెప్పొచ్చు. ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ x,0 చెప్పొద్దు. ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ అంటే y = 0, y యాక్సిస్ యొక్క ఈక్వేషన్ అంటే x = 0. సరేనా? సో ఇప్పుడు ఆ లెక్కన దీని ఈక్వేషన్ ఎంత చెప్పండి. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఎంత?
ఎక్కడ డ్రా చేసినావు అది స్మాల్ ఏ యూనిట్ -a,0 దగ్గర డ్రా చేసినాం కదా, x -a కదా, -a లోపల వస్తే ఏమవుతుంది x + a. సో డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏమంటే x + a = 0, x + a = 0. సో ప్రతి పారాబోలాకి ఇది ఖచ్చితంగా రాయాలి. ఏ రాసేసినాము. ఫోకస్ ఎంత అంటే ఫోకస్ s ఎంత అంటే స్మాల్ a, 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, దీనికి యాక్సిస్ వచ్చి x యాక్సిస్ కాబట్టి y = 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏమంటే x + a = 0. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ LLR ఎంత అంటే 4a. ఇక్కడెక్కడ కానీ ఎక్సెంట్రిసిటీ కనుక్కోము. ఎక్సెంట్రిసిటీ అంటే స్మాల్ e. ఎందుకు కనుక్కోరు సార్ అంటే ఎక్సెంట్రిసిటీ వాల్యూ 1. పారాబోలాకి ఎక్సెంట్రిసిటీ వాల్యూ 1. ఎలిప్స్ కి ఎక్సెంట్రిసిటీ వాల్యూ <1. హైపర్బోలాకి ఎక్సెంట్రిసిటీ వాల్యూ <1. ఎక్సెంట్రిసిటీ అంటే ఏమి అంటే SP/PM రేషియోని ఎక్సెంట్రిసిటీ అంటాము. SP/PM రేషియోని ఎక్సెంట్రిసిటీ అంటాము. అర్థమవుతుందా? SP/PM అంటే ఏం సార్ అంటే పారాబోలా పైన ఒక పాయింట్ తీసుకుంటాము. వింటావో? పారాబోలా పైన ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను P నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటాను. PM అవుతుంది. SP లెంత్ ఎంత ఉంటుందో PM లెంత్ SP/PM రేషియో ఎంత ఉండాలి అంటే కాన్స్టెంట్ గా 1 రావాలి పారాబోలాకి. ఫర్ ఎగ్జాంపుల్ SP 2 అయితే PM కూడా 2 ఉండాలి. SP వాల్యూ 3 అయితే PM కూడా 3 అయిపోతుంది. అలాగే సార్ ఈ P వాల్యూ మూవబుల్. P అనేది ఏమి మూవబుల్ పాయింట్ సార్. P అక్కడే కాదు సార్, కింద కూడా డ్రా చేసుకోవచ్చు, మీరు ఇక్కడ కూడా డ్రా చేసుకోవచ్చు. దెన్ ఆల్సో యూ కెన్ డ్రా SP/PM. P అనేది మూవబుల్ పాయింట్. SP/PM రేషియో ఎంత అంటే E అనుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ లో మనము ఇమేజ్ థీరం ప్రూవ్ చేసినప్పుడు h-x1/a = k-y1/b = t అనుకున్నాం. T అనేది ఆ వాల్యూ మనకు తెలియదు కాబట్టి T అనుకున్నాం. ఇక్కడ ఈ వాల్యూ మనము E అనుకుంటాము. పారాబోలాకి అయితే ఈ వాల్యూ తెలుసు 1. ఎలిప్స్ కి ఈ వాల్యూ ఎంత అంటే <1. హైపర్బోలాకి ఈ వాల్యూ ఎంత అంటే <1. సర్కిల్ కి ఈ వాల్యూ ఎంత అంటే 0. అందుకే ఎక్కడ కూడా సర్కిల్ లో ఎక్సెంట్రిసిటీ కనుక్కోమని చెప్పరు. ఎక్సెంట్రిసిటీ ఈజ్ 0. ఎక్సెంట్రిసిటీ ఏమవుతుంది? 0 అవుతుంది. సర్కిల్ కి ఇవన్నీ దేని కిందికి వస్తాయంటే కోనిక్ సెక్షన్స్ కిందికి వస్తాయి. ఏవేవి? సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఈ 4టిని కలిపి మనం ఏమంటామంటే కోనిక్ సెక్షన్స్ అంటాం. కోనిక్ సెక్షన్స్. అర్థమైందా? ఇదన్నా ఇప్పుడన్నా అర్థమైందా నేను చెప్పిన విషయం? సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్సెంట్రిసిటీ అనేది ఎంత అంటే ఫర్ పారాబోలా E = 1, ఫర్ ఎలిప్స్ E <1, ఫర్ హైపర్బోలా E <1, ఫర్ సర్కిల్ E = 0. ఇకపోతే సెకండ్ పారాబోలాకి వర్టెక్స్ ఎంత సార్ అంటే ఏ వచ్చి 0, 0. ఫోకస్ ఎంత సార్ అంటే -a, 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, దీని యాక్సిస్ కూడా x యాక్సిస్ కాబట్టి y = 0. x యాక్సిస్ ఈక్వేషన్ y = 0. డైరెక్ట్రిక్స్ x + a కాదు, x - a = 0. ఎందుకంటే అది x = a దగ్గర డ్రా చేస్తాము. x - a. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అన్ని పారాబోలాస్ కి 4a. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 8కి కూడా 4a. తర్వాత థర్డ్ వన్ కి వర్టెక్స్ ఎంత అంటే ఏ 0, 0. ఫోకస్ ఎంత అంటే 0, a అవుతుంది. x 0 అయిపోతుంది. అప్పుడు పారాబోలాలో ఫోకస్ ఏమవుతుందంటే దేని మీద ఉంటుంది? y యాక్సిస్ మీద. అందుకే x 0 అవుతుంది. ఇక్కడ దీనికి y యాక్సిస్ అవుతుంది. y యాక్సిస్ x = 0 అవుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏమి అంటే y + a = 0 అండ్ LLR ఎంత అంటే లాటస్ రెక్టమ్ 4a. అదే విధంగా ఫోర్త్ వన్ కి s ఎంత సార్ అంటే 0, -a, x = 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే పారాబోలాని రెండుగా డివైడ్ చేస్తుంది. వింటావా? y - a = 0. LLR లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎంత అంటే 4a. ఇక తర్వాత 5 ఎలా సార్ అంటే చాలా ఈజీ. ఫిఫ్త్ వన్ ఇక్కడ నేను నీకు రాసి చూపిస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళేసి 6th, 7th, 8th ట్రై చేయాలా. రేపు ఇక్కడ కూర్చొని మీరు అన్ని నా దగ్గర రాసి చూపించాలా. గుర్తుపెట్టుకోండి. 5th
ఫిఫ్త్ వన్ రాస్తాను y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. ఫిఫ్త్ వన్ దేన్ని చూసి రాస్తా అంటే ఫస్ట్ వన్ని, సిక్స్త్ వన్ దేన్ని చూసి రాస్తా అంటే సెకండ్ వన్ని, సెవెంత్ వన్ థర్డ్ వన్ని, ఎయిత్ వన్ ఫోర్త్ వన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఎలా సార్ అంటే ఫోకస్ ఫస్ట్ వర్టెక్స్ దానికి ఎంత 0,0 హెచ్కే యాడ్ చేసుకుంటా వెళ్ళిపోబాబు, ఇక్కడ హెచ్ కామా కే వస్తుంది వర్టెక్స్. ఫోకస్ ఎంత సార్ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ కామా కే అవుతుంది. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు కే. ఎందుకంటే y మైనస్ కే, y ఏమవుతుంది y మైనస్ కే కాబట్టి y మైనస్ కే ఈక్వల్ టు 0 అంటే y ఎంత అవుతుంది, y ఈక్వల్ టు కే అవుతుంది. yకి కే ఈ పక్క యాడ్ చేయాలి, 0కి ఈ పక్క. అండ్ ఇక్కడ ఎంత సార్ అంటే చూడు x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 రాయకూడదు, h రాయాలి. ఎల్ఎల్ఆర్ ఎంత సార్ అంటే 4a, ఎల్ఎల్ఆర్ ఎంత 4a. ఇకపోతే రెండవ దానికి రాస్తాను చూడు, రెండవది ఏం సార్ అంటే y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. దీనికి వర్టెక్స్ ఎంత సార్ అంటే a ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే. ఎస్ ఎంత సార్ అంటే దానికి మైనస్ ఏ కామా 0, దీనికి వచ్చి మైనస్ ఏ ప్లస్ హెచ్ కామా కే అవుతుంది. వింటానవా? దానికి y ఈక్వల్ టు కే అవుతుంది, ఇక్కడ x మైనస్ ఏ ఈక్వల్ టు హెచ్ వస్తుంది. ఎల్ఎల్ఆర్ ఎంత సార్ అంటే 4a, ఎల్ఎల్ఆర్ ఎంత 4a. చాలా మంది ఈ టేబుల్ బైహార్ట్ చేసేస్తారు, పైన ఉండే టేబుల్. ఎటువంటి పరిస్థితుల్లో మీరు బైహార్ట్ చేయొద్దండి. ఫస్ట్ ఒకటే మీరు నేర్చుకోవాల్సింది, తర్వాత ఆటోమేటిక్గా మీరు వద్దన్నా వచ్చేస్తాయి. రేపు ఈ టేబుల్ మీరు డ్రా చేయాలా. ఫస్ట్ దాంట్లో నేను ఫిగర్ కూడా పెట్టాను, ఫోకస్ని ఇక్కడ ఎఫ్తో డినోట్ చేసినారు, మీరు ఎస్గా మార్చుకోండి. ఇది y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. ఇదేమి అంటే డైరెక్ట్ ఎక్స్. ఇది చూడు కింద ప్రతి ఒక్కటి రాశాను, ఫోకస్ అన్నీ రాశాను ఫస్ట్ పారాబోలాకి. ఇది నెట్లో నుంచి కాపీ చేశాను, కానీ కింద రాసిండేది నేనే రాశాను. ఇది కూడా నెట్లో కాపీ చేశాను. ఇది లెఫ్ట్ వర్డ్ పారాబోలా, ఫస్ట్ వన్ రైట్ వర్డ్ పారాబోలా. ఎక్స్ స్క్వేర్ ఇది అప్వర్డ్ పారాబోలా, ఇది డౌన్వర్డ్ పారాబోలా. చూస్తేవే అన్నిట్లో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఏమంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా. దీనిపైన 7 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. ఫిగర్ డ్రా చేయాలి ఎంతసేపు, ఇలా అనేసి ఇలా గీసేసి దానికి ఏం నువ్వు వేరే ఆర్టిస్ట్ని తీసుకురావద్దు హైదరాబాద్ నుంచి. హకునా మటాటా ఏం అవసరం లేదు, ఇదే నువ్వు నేర్చుకొని వచ్చి, సరేనా? అర్థమైందా? రేపటికి ఈ 8 ఫార్మ్స్ ఆఫ్ పారాబోలాస్, ఇంకోటి 9 ఉంది, అది అవసరం లేదు. 8 ఫార్మ్స్ ఆఫ్ పారాబోలాస్ మీరు నేర్చుకోండి. వేరేటివి కాలేజీలో వేరే